శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. శివాయ నమః. మనం ఈ రోజున శివరాత్రి నాడు ఎటువంటి విధి విధానాలు పాటించాలి అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. జన్మకో శివరాత్రి అన్నారు పెద్దలు. శివరాత్రి నాడు ప్రధానంగా మనం చేయవలసినటువంటి పనులు ఏమున్నాయంటే, 1 ఉపవాసం, 2 జాగరణ, 3 ఓం నమ శివాయ జపం అంటే దాని ధ్యానం, అలాగే అభిషేకం, అర్చన. ఈ 5 కూడా తప్పకుండా చెయ్యాలి. ఈ 5లో ఏ ఒక్కటి చేసినా కూడా మనకి ఫలితం ఉంటుంది. ఈ 5 కూడా ఒక చోట కూర్చుని చేసేవే. గుళ్ళోకి వెళ్తాం, సేవ చేస్తాం, అభిషేకం చేసుకుంటాం, అర్చన చేసుకుంటాం. అలాగే ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండడం అంటే మనం అందరికీ బాగా అలవాటు అయిపోయింది. ఉపవాసం అంటే ఏమిటి? ఉపవాసం అంటే అన్నం తినడం మానేయడం, మంచినీళ్ళు తాగడం మానేయడం, ఏమీ తినకుండా ఉండడం, నీరసం రావడం. ఇది కాదు ఉపవాసము. ఉపవాసం అంటే అంటే దగ్గరగా, వాసము అంటే ఉండడము, దేవుడికి దగ్గరగా ఉండడం ఉపవాసం. నువ్వు తిండి మార్చేసుకుని అన్ని మానేసి ఎప్పుడు ఉపవాసం అయిపోతుందా, ఎప్పుడు తినేద్దామా, ఎప్పుడు భోజనం చేసేద్దామా అనే ధ్యాసలో ఉంటే అది భక్తిలోకి రాదు. ఎక్కడొస్తుంది మీరే చెప్పండి. కాబట్టి ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండడం అనేది ఉపవాసం. కాబట్టి ఈ ఉపవాసం చేసే వాళ్ళు ఉదయాన్నే మనం దీపారాధన చేసుకుని దేవుడికి దండం పెట్టుకుని 2 పువ్వులు పెట్టుకుని ఏ కాఫీయో టీయో పాలో తాగొచ్చు. అంటే బాగా ఎక్కువగా తింటే నిద్ర వస్తుంది, అలాగే దానివల్ల భక్తి పోతుందని ఉపవాసం చెప్పారు తప్ప ఉపవాసం చేస్తేనే మోక్షం వస్తుందని కాదు. ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండడం. అంటే ప్రతిరోజు కూడా కంగారుగా వెళ్ళిపోతున్నాం, కంగారుగా దండం పెట్టేస్తున్నాం, కంగారుగా గుళ్ళోకి వెళ్ళి చెప్పులు ఇప్పేసి సార్ దండం పెట్టుకు వెళ్ళిపోతున్నాం. ఇది అలా కాదు. ఉపవాసము అంటే శివరాత్రి నాడు మీ దగ్గర ఉన్న శివాలయంలో గాని ఏదైనా క్షేత్రానికి వెళ్ళి అక్కడ దేవుడి దగ్గర కూర్చుని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ జపాన్ని చెయ్యండి. మీకు ఫోన్ లోనైనా పుస్తకంలోనైనా అవకాశం ఉన్న శివ స్తోత్రాలు వినండి, శివుడు స్తోత్రాలు చదవండి. శివుడికి సంబంధించిన లీలల బోర్డులు ఉన్నాయి, అవును పుస్తకాల రూపంలో చాలా దొరుకుతూ ఉన్నాయి. శివుడికి సంబంధించినవి చదువుకోండి. ఏమీ రాకపోతే అష్టోత్తరాన్ని 4 సార్లు చదువుకోండి, బిల్వాష్టకాన్ని చదువుకోండి. అలాగే ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం ఏదైనా అల్పాహారం, ఉల్లిపాయ లేకుండా, వెల్లుల్లిపాయ లేకుండా ఏదైనా సరే ఇంట్లో ఇంత టిఫిన్ లాంటిది ఏదైనా చేసుకుని తినండి. ఇంకా ఉండగలండి అంటే శివరాత్రి అంతా ఉపవాసం ఉండి శివరాత్రి మొర్నాడు స్నానం చేసి దేవాలయానికి వెళ్ళి ఒక బ్రాహ్మణుడికి 1.5 కేజీ బియ్యము, తోటకూర, ఇలా 2 రకాల 1/2 కేజీ తక్కువ కాకుండా పప్పులు, బెల్లము, నూనె, ఉప్పు, అలాగే వంటకి సంబంధించిన సామాన్లు ఆ పంతులు గారికి, అయ్యగారికి ఇచ్చి నమస్కారం చేసి అప్పుడు మీరు వచ్చి వండుకుని తినండి. 100% మీకు ఉపవాస ఫలితం సంపూర్ణంగా దక్కుతుంది. మేము అలా ఉండలేమండి, మాకు కొన్ని కారణాలు ఉన్నాయి, ఏమీ కుదరదు అనుకున్న వాళ్ళకి 2 సులువైన మార్గాలు చెప్తాను. ఉపవాసం చేయడంలో మార్గాలు ఏమిటంటే, ఉదయం మీ పూజ అంతా చేసేసుకోండి, దేవాలయానికి వెళ్ళి వచ్చేయండి. ఉల్లిపాయ లేకుండా ఇంత ఉప్మా లాంటిది కానీ, 2 ఇడ్లీ లాంటివి కానీ కొంచెం పంచదార వేసుకుని తినండి. మళ్ళీ మధ్యాహ్నం ఏమీ తినకండి. సాయంత్రం మళ్ళీ స్నానం చేసి సాయంత్రం ప్రదోషకాల సమయంలో దీపం పెట్టుకుని ఓం నమ శివాయ జపం చేసుకుని, అలాగే మళ్ళీ 2 ఇడ్లీ కానీ, ఉప్మా లాంటిది కానీ ఏదైనా సరే అల్పాహారం లాంటిది ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ లేకుండా కారం తక్కువ వేసుకుని చక్కగా సాత్వికంగా తినండి. మీకంతా కూడా ఆరోగ్యం బాగుంటుంది, ఉపవాసం చేసిన ఫలితం వస్తుంది. కాబట్టి మనం ఉపవాసం పూర్తిగా మానేస్తేనే ఉపవాసం అని కాదు. ఉపవాసం అంటే మనం మళ్ళీ చెప్తున్నా దేవుడికి దగ్గరగా ఉండడం ఉపవాసం. ఉపవాసం చేసేవాళ్ళు ఉల్లిపాయ తినకూడదు, మాంసాహారం తినకూడదు, అలాగే మసాలాలు తినకూడదు. సాత్వికంగా ఇంత పప్పు, కూర, ఏదైనా పచ్చడి, మజ్జిగ వేసుకు తినండి. ఉపవాసం అంటే కేవలం పూర్తిగా మాడిపోవడం కాదు. దేవుడికి దగ్గరగా ఉండి ధ్యానం చేస్తూ పళ్ళు, పలహారాలు తీసుకుంటూ కూడా చేసేదాన్ని కూడా ఉపవాసం కింద జమ చెయ్యవచ్చు. కాబట్టి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద మన ఫోన్ నెంబర్ కనపడుతుంది, ఆ నెంబర్కి ఫోన్ చేయండి. మీకున్న ధర్మ సందేహాలు నివృత్తి చేసుకోండి. మీరు తప్పకుండా అభిషేకం చేయండి, అర్చన చేయండి, ఉపవాసం ఉండండి, పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.